హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బావున్నారా? మీరంతా బావుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే చీపురు కట్టకు పని జెప్పానండి. రోజు అంతే గాని, ఈరోజైతే కాస్త లేట్‌గా అయితే లేచి పనులైతే మొదలుపెట్టానండి. ఎందుకంటే పిల్లలకి సెకండ్ సాటర్‌డే కాబట్టి లీవ్ గదండీ! అందుకని కొంచెం నిమ్మలంగా అయితే నా పనులైతే మొదలుపెట్టుకున్నాను. నిమ్మలంగా చేసినా, స్పీడ్‌గా చేసినా పనులైతే మరి జరగక మానవు గదండీ! చేయాలి తప్పదు. ఇంకా ఈ వాకిలి తుడిచిన తర్వాత కల్లాపు చల్లుకొని, ముగ్గు పెట్టుకొని, ఇంకా గిన్నెలు తోముకొని, ఇక పనులన్నీ వన్ బై వన్ అలా చేసుకుంటూనే వెళ్తాం గదండీ! ఇంకా ఈ రోజైతే గొర్రెపిల్లని ముందే తీసుకొచ్చి ఇక్కడ కట్టేసానండి. లేదంటే ఒకటే అరుపులు, ఆ అరుపులు వినలేక ముందే దాన్ని అక్కడ కట్టిన తర్వాత అప్పుడు తుడవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇదంతా తుడిచేయడం అయిపోయిందండి. ఇది ఏ పూట కాకపోతే ఈ గొర్రె దగ్గర కూడా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఇది లోపల ఉంటుంది కదండీ పొదిలోను, ఆ పొది కూడా నీట్‌గా చేసుకోవాలి. కొంచెం ఎండొచ్చిన తర్వాత అక్కడ శుభ్రం చేసుకోవాలి. ఇంకా బయట తుడిచేయడం అయిపోయిన తర్వాత కాసినన్ని నీళ్లు చల్లాను. కల్లాపు చల్లేసి లోపలికొచ్చాను. ఇంకా స్టవ్ వెలిగించే ముందు దాన్నయితే శుభ్రంగా తుడుచుకుంటానండి పొడి బట్టతోటి. ఇంకా అత్తయ్యనైతే నేను టిఫిన్ తేవడానికైతే అక్కడికి హోటల్ దగ్గరికైతే పంపాను. మా ఇంటికి 2 ఇళ్ళకి అవతలైతే ఉంటుందండి. ఇంకా బాబునైతే పాలకైతే పంపించాను. బాబైతే పాలు తీసుకొనైతే వచ్చేసాడండి. ఇంకా టీ పెడదామనేసి నేను తగినన్ని నీళ్లు పోసుకొని ముందు డికాషన్ పెడుతున్నాను. ఒక్కోసారి అలా అనిపిస్తుందండి డికాషన్ పెట్టుకుని తర్వాత పాలు పోస్తాను. ఒక్కోసారేమో పాలు పోసి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని ఇంకా టీ పొడి, పంచదార వేసుకొనైతే మరగబెడతాను. ఎలా చేయాలనిపిస్తదో మనసు అలానే చేస్తాము. ఒక్కోసారి ఏంటో నేను కూడా అంతేనండి. తనకి టీ విషయంలో అయితే రాజీ పడ్డం అంటూ ఉండదండి. టీ పౌడర్ తక్కువైనా, పంచదార తక్కువైనా టీ అసలు తాగాలని అనిపించదు. అందుకని అన్నీ సరిపడా మోతాదులో అయితే వేసి టీ బాగా మరగబెట్టిన తర్వాతే వడపోస్తాను. అప్పుడు తలకో కొంచెం అయితే అంటే మామయ్య గారికి, అత్తయ్య గారికి, మేము ముగ్గురమే కదండీ ఉదయాన్నే లేచేది. ఇక మిగతా వాళ్ళైతే తర్వాత లేస్తారు. పిల్లలు ఎలాగో తాగరు. వాళ్ళకి కొన్ని కొన్ని పాలైతే ఇస్తాను. ఇంక అత్తయ్య గారైతే కొట్టు దగ్గర నుంచి వచ్చారండి. అదేనండి హోటల్ దగ్గర నుంచి వచ్చారు. టిఫిన్ తీసుకొచ్చారు. ఈరోజైతే పనుందంటండి. అక్కడికెళ్ళిన తర్వాత ఎవరి వల్లో తెలిసిందంట. అత్తయ్య గారైతే ఉన్న పనిని ఎందుకు మానేయడం అనేసి ఒక్కరోజు కూడా మానడానికి చూడరండి. ఉపాధి హామీ పనులంటారు కదా! అవి. ఇక టీ అయితే పోసిచ్చాను చల్లారపెట్టి. తాగేసి అత్తయ్య అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఈ గిన్నెలు అత్తయ్య తోమడానికి ఇక్కడ అన్నీ కూడా వేసేసుకున్నారు నేను లేవకుండానే. కానీ నేను బయటకి పంపించడం వల్ల ఈ గిన్నెలు మళ్ళొచ్చిన తర్వాత తోమొచ్చనుకున్నారు. కానీ ఈలోపు పనుంది కాబట్టి పనికెళ్ళిపోయారు. ఇంకా పిల్లలకి హాలిడే కాబట్టి నేనైతే ఈ గిన్నెల దగ్గర కూర్చున్నాను. మొత్తం ఊడ్చేయడం అయిపోయిన తర్వాత ఇవి తోముకుంటూ ఉంటే పాపేమో ముగ్గు పెడుతుందండి. ఇంకా అవి ఆరిపోతాయి కదా నీళ్ళు. అందుకని పాప లేచింది. అందుకని తనైతే ముగ్గు పెట్టమని చెప్పాను. ముగ్గులు బాగానే పెడుతుందండి. నేను ముగ్గయితే మా అబ్బాయిని వీడియో తీయమన్నాను కాబట్టి దగ్గర నుంచి అయితే తీయలేక మా అబ్బాయి అక్కడ కూర్చొని అయితే తీశాడు. ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా పనులు నేర్పుతామండి. సృష్టి రహస్యమో, సృష్టి ధర్మమో తెలియదు కానీ చంటి పిల్లలైనా సరే ఏదో ఒక పని చెప్పడానికే చూస్తాము. ఆడపిల్లల పుట్టుక వెనుక మరి ఏం రహస్యం దాచిపెట్టారో చిన్నప్పటి నుంచి వాళ్ళు పనులు చేస్తూనే పెద్దవుతారు. గారం కొద్దీ ఏ పని చెప్పకుండా పెంచుకోవచ్చండి. కానీ మరి వాళ్ళు కూడా మనలాగే వేరే చోటుకెళ్ళి ఈ పనులన్నీ కూడా చేయాల్సొచ్చిన టైం వచ్చినప్పుడు మా అమ్మ నాకు ఏ పని నేర్పలేదని అయితే వాళ్ళు బాధపడతారు కదా! అలా బాధపడకుండా ఉండాలంటే మనం ఏదో ఒక పని అలా చెప్తూ చేయించుతూనే ఉండాలనేది నా ఉద్దేశం. గిన్నెలు తోమడం అయిన తర్వాత పొయ్యంటించుతున్నానండి. ముందే పొయ్యంటించేసి నీళ్లు పెట్టేసి నేను తర్వాత పనులన్నీ చేసేదాన్ని. ఇక హాలిడే కాబట్టి పనుల్లో కొంచెం కొంచెం మార్పొస్తుంది. ముందుది వెనక, వెనకది ముందైతే చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా రొటీన్ ఇలా ఉంటుంది. ఇదివరకటి రోజుల్లో అయితే పొయ్యంటించుకోవడానికి కిరోసిన్ అమ్మేవారు కదండీ! ప్రత్యేకించి కిరోసిన్ లైట్లు ఎవ్వరు వాడకపోయినా కానీ, ఈ పొయ్యి వెలిగించుకోవడానికైనా సరే మా పల్లెటూరు వాళ్ళు భద్రంగా తెచ్చుకొని దాచుకునేవాళ్ళం. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకనో తెలీదు ఈ కిరోసిన్ అయితే అమ్మడమే మానేశారు. దాని సరఫరా ఏమీ లేదు. ఇంక మరి అలాంటప్పుడు ఏం చేస్తామండి, నేను పొయ్యంటించేటప్పుడైతే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు ఏమన్నా ఉంటే అవైతే పడేయకుండా భద్రంగా దాచుకొని పొయ్యంటించేటప్పుడైతే ఉపయోగిస్తాను. నా వల్ల కొంతవరకు ప్లాస్టిక్ నిషేధం ఈ విధంగా చేస్తూ ఉంటానండి. కానీ స్మెల్ వస్తుంది. కాస్త ఓపిక పడితే అవి మాడిపోయి బూడిదయిపోతాయి కదా! పాత రోజుల్లో అయితే పొయ్యిలు ఎలిగించి అన్ని వంటలు పొయ్యిల మీదే చేసేవారు. ఎంత ఓపికో మహాతల్లులకి అనిపిస్తుందండి పొయ్యి ఎలిగించే ప్రతిసారి కూడా. ఇంక పొయ్యి ఎలిగించిన తర్వాత టిఫిన్ దగ్గరికొచ్చాను. టిఫిన్ అయితే అందరికీ పిల్లలతో సుద్దా మాకు కూడా తెప్పించానండి. ఎందుకంటే నాకు ఈరోజు చాలా చాలా నీరసంగా ఉంది. జలుబండి, ఫీవరు మొత్తం అన్నీ కూడా కలిపైతే వచ్చేసినాయి. వీడియో మాట్లాడేంత కూడా లేదు. అందుకని శనివారం వీడియో ఈరోజైతే నేను పెట్టాను. ఇంకా నాకు కూడా తినాలనిపించిందండి ఆ రోజు. చిన్న పిల్లలాగా నేను కూడా మా వాళ్ళతో పాటే కూర్చొని ఇడ్లీ అయితే తింటున్నాను. ఎంతో ఆశపడైతే ఇడ్లీ బయట నుంచి తెప్పించుకొని తినాలనిపించింది వేడివేడిగా. కానీ అవి చల్లారిపోయినాయి. అయినా 2 ఇడ్లీ అయితే తిని మిగతాదైతే నేను తినలేకపోయాను.
బయట నుంచి తెచ్చినా, ఇంట్లో ఈ టిఫిన్ చేసినా నాకు తినాలనే అనిపించదండి. ఏ ఉప్మానో అయితే తప్ప ఇడ్లీలు, ఇంకా అట్లు అలాంటివైతే నేను అస్సలు తినను. అన్నమే తినేస్తాను. ఇంకా మరి రొంప ఎక్కువగా ఉందండి. ఆ రొంప తగ్గాలంటే మిరియాల టీ అయితే తప్పకుండా తాగుతాను నేను. ఒక 4 రోజులు అలా తాగితే కాస్త ఇది పలచబడుతుంది. అందుకని నేను ఎంత ఘాటుగా ఉన్నా సరే మిరియాలయితే టీలో వేసుకొని నేను మరగబెట్టుకొని అయితే తాగుతాను. ఇంకా నాతో పాటు మామయ్య గారికి కూడా జలుబుగానే ఉంది. ఇంకా మా వారికి కూడా ఇచ్చానండి. ఇలా మొత్తం అంతా నేనే తాగలేను కదా! అందుకని మా వాళ్ళు ఎవరు తాగుతారో వాళ్ళకి కూడా కొంచెం ఇస్తాను. అత్తయ్య ఎలాగో పనికెళ్ళిపోయింది. లేదంటే అత్తయ్య నేను తాగేవాళ్ళం. ఇంకా నీళ్ళ కుండ అయితే దించేసాను. నీళ్లు కాగిపోయిన తర్వాత బియ్యం అయితే కడిగేసి పెట్టేసానండి. ఇంకా కూరకు కూడా వెంటనే చూసేసుకుంటూ ఒక పక్క అన్నము, ఒక పక్క కూర అయితే చూసేసుకోవచ్చు అనేసి కూర గుడ్లున్నాయండి ఇంట్లోను. మొన్న పుచ్చుకున్నాను. అప్పటికప్పుడు పెడితే ఇవి తొక్కలు అంటే పెంకులు రావు గదండీ! అందుకని 2 రోజులు ఆగిన తర్వాత ఉడకబెట్టారు. అయినా ఇవి రావడానికి ఇబ్బందే పెట్టాయి. కోడిగుడ్లు ఇలా మూత గాలి వెళ్ళకుండా ఉండే దాంట్లో అయితే పెట్టకూడదండి. నేనైతే వెంటనే వాడేస్తాము. కొన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, కొన్ని బయట పెట్టుకొని అయితే వాడేస్తాం కాబట్టి ఇందులో పెట్టేసి ఉంచాను. ఫ్రిడ్జ్ పనిచేయట్లేదనేసి వెంటనే చేసేస్తాను. కానీ నిల్వ కాగాలనుకున్న వాళ్ళు మాత్రం గాలాడేలా చూసుకోవాలి. ఇంకా పాలైతే తీసేసి వేరే గిన్నెలోకి వాటిని కూడా కాచేస్తే ఒక పని అయిపోతుంది కదండీ! ఇంకా బయట కడిగేసి అక్కడ పెట్టాను ఎండ తగులుతుందని. అక్కడికి కిచెన్ దగ్గరికి అలా రన్నింగ్ డేస్ లాగా ఏ గిన్నె కావాల్సొచ్చినా ఇక్కడి నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ లోపల సర్దుకునేంత వరకు కూడా. ఇంకా పాలు కూడా తిరగతీసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఈరోజు పనులు మొదలుపెట్టాను గానండి, అసలు మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ఒకటే నాకు ఈ రివర్స్ లాగా అనిపించిందండి. అసలే హెల్త్ బాగోలేదు. దానికి తోడు ఈ పనులు. తర్వాత జరిగిన విషయాలన్నీ మీకు ఒక్కొక్కటిగా వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను వీడియో చేశానండి. నా పనులు చూసి నేను నవ్వుకోవాలో లేదంటే బాధపడాలో అర్థం కాలేదు. ఇలా ఎంతో కష్టపడి మనం పనులు చేసుకుంటాం. అవన్నీ తిప్పి కొడితే ఎలా ఉంటాయండి? చాలా బాధగా అనిపిస్తుంది కదా! ఈరోజు నాకు అలాగనే అయ్యింది. నా పనులు చూసి, నన్ను చూసి నాకొక కోతి స్టోరీ అయితే గుర్తొచ్చిందండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. అది విన్న తర్వాత నా పనులకు దానికి సంబంధం ఉందో లేదో మీరే చెప్పాలి. ఎందుకంటే అసలే కోతండి. కోతంటే ఏంటి? దాని మనసు ఎలా ఉంటుంది? చిన్నపిల్లలు ఎవరైనా కాస్త కుదురు లేకపోతే కోతి వేషాలు ఆపేయి అంటాము. అంటే కోతికి అసలు కుదురు అనేదే ఉండదు. కాలు దానికి కుదురు ఉండదు. ఒక చోట ఉండదు. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకు దూక్కుంటూ అసలే కోతి వేషాలు వేస్తూ ఉంటే దానికి ఒక తాటి చెట్టు మీదకి ఎక్కేసరికి ఒక కళ్ళు కుండ దొరికిందంటండి. ఆ కళ్ళు మొత్తం తాగేసిందంట. కోతికి కళ్ళు తాగితే ఎలా ఉంటది చెప్పండి? అది అసలే అక్కడికిక్కడికి ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటుందేమో. ఈ కళ్ళు తాగేసరికి దానికి కింద పైన ఏమీ తెలియక ఆ కళ్ళు తిరిగిపోయి కోతి వేషాలు కళ్ళు తాగి ఇంకా ఎక్కువైపోయినాయి అంటండి. అసలే కోతి వేషాలు వేస్తదనుకుంటే ఈ కళ్ళు తాగిన దాని మీద దానిది ఏం చేస్తుందో ఏంటో అర్థం గాక నా పరిస్థితి ఏంటనేసి దానికి కంగారొచ్చేసి కుంటుతో, గెంటుతో అటు ఇటు అడుగులు వేస్తూ వడివడిగా నడుచుకుంటూ అలా దొర్లుతూ ఉన్నప్పుడైతే దానికొక తేలు కుట్టిందంటండి. అసలే కోతది. దాని వేషాలే కోతి వేషాలు. దాని మీదేమో కళ్ళు తాగిందండి. ఆపై తేలు కుడితే దాని బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దాని వేషాలకు తోడు కళ్ళు తాగేసింది. ఆ పైనేమో తేలు కుట్టింది. ఇంకా దాని బాధ వర్ణించగలరంటారా ఎవరైనాను? దానికి కూడా ఏం జరుగుతుందో ఏమో తెలియక పాపం వెక్క చచ్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయిందంట. అలాగే చూస్తూ ఉండిపోతే అది కోతెందుకు అవుతుందండి? అందుకే దాన్ని కోతన్నారు కదా! దాని వేషాలైతే అది మానదు. ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా. అలాగే ఆడవాళ్ళ జీవితం కూడా అంతేనండి. నేను ఈరోజు జలుబు, రొంప ఇంకా జ్వరం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళం కాబట్టి పనులైతే తప్పదు. ఎలా ఉన్నా గానీ పిల్లలకి, మన వాళ్ళకైతే వండి పెట్టుకోవాలి కదండీ! ఇంకా బట్టలు ఉతకడాలు, గిన్నెలు తోమడాలు, తుడచడాలు ఇవన్నీ కూడా కామను. ప్రతీదీ చేయాలి తప్పదు. ఎంత నీరసంగా ఉన్నా ఈ పనులకైతే బ్రేక్ ఉండదండి. చేసుకుంటూనే వెళ్ళాలి. నేను కూడా అంతే చేసే తీరాలనుకుంటాను. ఎంత జ్వరం వచ్చినా గానీ దాన్ని పక్కన పెట్టేసి ఈ పనులైతే మొదలుపెట్టానండి. ఎండ చాలా విపరీతంగా ఉందనేసి పుల్లలు ఆరబెట్టాను. ఇంకా కుంకుడుకాయలైతే బూజొచ్చేసాయి. నేను చూసుకోలేదండి. సంచిలో పోసి మూట కట్టేస్తే అవేమో బూజొచ్చేసాయి. వాటిని ఎండలో పెట్టాను. అత్తయ్య గారు చీపురు పుల్లలు కూడా తీశారు. వాటిని కూడా ఎండలో పెట్టాను. ఒక పక్కన ఇవన్నీ చూసుకుంటూనే నేను గిన్నెలైతే లోపల ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను. అవి తోమాల్సింది. ఇంకా బట్టలు కూడా నానబెట్టుకున్నానండి. అవి కూడా ఉతకాల్సిన పనుంది. అక్కడ వేలాడే బట్టలైతే వదినైతే ఆరేసుకుందండి. పొద్దున్నే వదిన బట్టలు ఉతికేసి
ఇక్కడ ఆరేసుకుంది. వాళ్ళ ఇంటి దగ్గర ప్లేస్ లేక. నేను ఉతికే టైంకి అవి ఆరిపోతాయి. ఇంకా పిల్లల రోజు హాలిడే కాబట్టి ఇలా చుట్టుపక్కల పిల్లలున్నారు కదండీ! వాళ్ళైతే మా ఇంటి దగ్గరకొచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఇలా పిల్లలతోటైతే ఇల్లు కళకళలాడిపోతుంది. చాలా హ్యాపీగా అనిపించిందండి. మనకు ఒంట్లో ఎన్నున్నా గానీ పిల్లల సంతోషం ముందు అవన్నీ కూడా ఉంచక తప్పదు. ఇలా పనులు చేసుకుంటూ ఉన్నానండి. కూర కోసమైతే గుడ్లు పెట్టాను కదా! ఉడికిపోయినాయి కట్టేసాను స్టవ్వు. ఇంకా ఉల్లిపాయలైతే కట్ చేసుకుంటున్నాను. ముక్కులు వెంట నీళ్ళైతే కారిపోతూ ఉన్నాయండి. అసలే ఉల్లిపాయలు ఏడిపించేస్తూ ఉంటాయి కదా! దానికి తోడు మరి కళ్ళ వెంట, ముక్కుల వెంట నీళ్ళు వస్తే అలానే తుడుచుకుంటూ, మరలా వచ్చి కోసుకుంటూ అంతేగాని ఆ నీళ్ళు మాత్రం అందులో పడనీయలేదులెండి. ఇవి చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా చెప్పక తప్పదు. ఎందుకంటే అందరూ ఫేస్ చేసేదేలెండి. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఎవరికైనా కళ్ళంట నీళ్ళు సహజం. కానీ రొంపగా ఉన్నప్పుడు ఆ పరిస్థితే దారుణమనమాట. నేను గుడ్లు కూర వండేటప్పుడు దానిలో ఏ వంకాయన్నా, బంగాళాదుంపన్నా వేసి వండితే మామయ్య గారికి పెట్టకూడదు కాబట్టి ఆయనకైతే నేను కోడిగుడ్డు పల్టయితే వేస్తానండి. ఇంకా మామయ్య గారికి పక్కన ఉల్లిపాయలు వేయించుతూ ఉన్నాను. ఇంకా నేను నూనె వేసుకొని మా కోసం గుడ్లయితే ముందు వేయించేసి తీసేసి అదే నూనెలో అయితే నేను ఉల్లిపాయలు కూడా మగ్గించుకుంటాను తిప్పుకుంటూ. కాస్తంత ఉప్పు వేశారనుకోండి, ఉప్పు, పసుపు వేసి మగ్గబెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఇది ఉల్లిపాయ బేస్ చేసుకునే వండే కూర కాబట్టి నేను కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువే వేసుకుంటానండి. మరి నలుగురి మీద పిల్లలు మరి ఉన్నప్పుడు ఉల్లిపాయలు కొంచెం క్వాంటిటీ అయితే పెంచుకుంటూ ఉంటాను. వంకాయలు అలాంటి వాటిలో అయితే ఓన్లీ 1 ఉల్లిపాయ ఒకటే ఏస్తాను. ఇంక మరి ఇలాంటి కూరల్లో అయితే ఉల్లిపాయలు తప్పదనమాట. ఎందుకు అన్ని ఉల్లిపాయలు కోసేసామని చాలామందికి డౌట్ రావచ్చు. ఒక చిన్న ఫ్యామిలీ అయితే అన్నేమి కోయనవసరం లేదు. కాస్త ఫ్యామిలీ పెద్దదిగా ఉన్నప్పుడైతే ఉల్లిపాయల క్వాంటిటీ పెంచుకుంటాము. గ్రేవీ వస్తుంది. అందరికీ సరిపోతుంది కదండీ! అందుకని ఇలా నేను ఉల్లిపాయలైతే ఇలా కట్ చేసుకుంటాను. కూర ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. దానిలోకైతే నేను టమాటా తప్పకుండా వేస్తానండి. ఇంక కూరలైతే ఉడుకుతూ ఉన్నాయి. ఇవి ఉడికిపోయిన తర్వాత ముందే గుడ్లు వేసేసాననుకోండి, ఇవి ఆల్రెడీ వేయించున్నాను కదా! నీరెక్కువ లాగేసుకుని గుడ్లేమి బాగోవండి. అందుకనే నేను కాస్తంత ఇంకో 10 నిమిషాల్లో స్టవ్ ఆపేస్తాననగా అప్పుడైతే గుడ్లు వేసుకుంటాను. ఇంకా మాకు నిమ్మకాయలైతే బాగా దొరుకుతాయి. ఏమో దొరుకుతాయేనో ఏమో తెలీదు కానండి. మా మా ఊళ్ళో అందరూ కూడా నిమ్మకాయలే వేస్తారు కూరల్లో. చింతపండులు వేరే వేరే కూరల్లో వేసుకుంటాం. ఇవి లేనప్పుడు, నిమ్మకాయలు లేనప్పుడు. ఇలాంటి కూరల్లో మాత్రం ఖచ్చితంగా నిమ్మరసమే వేస్తానండి. ఒక చెక్క నిమ్మరసం అయితే తీసుకొని దానిలో వేసేసాను గింజలు తప్పించి. ఇలా ఒక 5 నిమిషాలైతే ఎగరబెట్టుకుని కూరంతా కూడా మనకి సరిపోతుందిలే మోతాదు అనుకునే టైంకి కట్టేసుకుంటాను. కూర అయితే ఉడికిపోవచ్చిందండి. మామయ్య గారి కూర కూడా ఆల్రెడీ వండేసాను, ఉడికిపోయింది. దాన్నయితే స్టవ్ ఆపేసాను. ఈ కూర ఉంది. ఇలా నేను పనులు చేసుకుంటూనే ఉన్నాను. ఈ వంట పని అయిన తర్వాత నేను కుండీ దగ్గరికెళ్ళి బట్టలు ఉతుక్కోవచ్చు అనుకున్నాను. ఈ లోపైతే అత్తయ్య గారు పొలం నుంచి వచ్చారండి. వచ్చే టైంకి ఉదయం అయితే నీళ్ళు రాలేదు ఈరోజు. ఇంకా సకానికే ఉన్నాయి నీళ్ళు కదా! రోజు నిండుగానే ఉంటున్నాయి. ఈ రోజైతే సగమే ఉన్నాయి కాబట్టి వీటినన్నిటిని బకెట్ల నిండా, గిన్నెల నిండా తోడేస్తాను బుజ్జి. కుండీ కడిగేసుకుందాం ఈరోజు అని చెప్పారు. నేనన్నాను, వద్దత్తయ్య నాకు బట్టలు కూడా ఉన్నాయి. కుండీ ఇప్పుడు మనం కడిగామనుకోండి నీళ్ళు రాకపోతే ఇబ్బంది అయిపోద్దని చెప్పాను. కానీ రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ఇస్తారు. అలాంటిది మధ్యాహ్నం రాలేదు, ఉదయం రాలేదు. సాయంత్రం 8 అలా ఆ టైంకైతే వచ్చినాయండి నీళ్ళు. ఇక అత్తయ్య అయితే ఇప్పుడు కడిగేసుకుంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి కదమ్మా అనేసి కుండీలోకి దిగి ఈ నీళ్ళన్నీ ఇలా తోడేశారండి. ఇక్కడ గిన్నెలు ఇవన్నీ కూడా ఇలా పెట్టేసి ఉంచితే అత్తయ్య ఏమో వాటిలోకి నీళ్ళు తోడేశారు. ఎప్పుడు కూడా కుండీ నన్ను కడగనివ్వలేదండి. ఎంత కష్టమైనా కానీ ఆమె అందులోకి దిగి, అంటే అది వరలు ఎక్కువ ఉన్న కుండీ అండి. 4, 5 వరలుంటాయి. మరి అలాంటి కుండీలోకి దిగడం అంటే కష్టం కదా పెద్దవాళ్ళు. కానీ అత్తయ్య నన్ను మాత్రం కుండీలోకి దిగి ఎప్పుడూ కడగనీయలేదు. నేనే కుండీలోకి దిగేద్దామని చూశాను ఈరోజు. కానీ నాకు ఓపికున్నంత వరకు నేను చేస్తానమ్మా, తర్వాత ఇక నువ్వే చేసుకుందువులే అని చెప్పారు. ఇక నేను ఒక పక్కనైతే గిన్నెలు వేసుకొని తోమేస్తూ ఉన్నానండి. ఇలా నేను అత్తయ్య గారు ఇక్కడ కుండీలోకి దిగి ఇదంతా కడుగుతూ ఉన్నప్పుడు అదే టైంలో నేను అక్కడ బట్టలు ఉతుక్కోవాల్సి ఉంది. ఈ గిన్నెలు అయిపోయిన తర్వాత. కానీ మరి కుండీలో దిగిన తర్వాత ఒక అరగంటలో అలాగా అవ్వదు కదండీ! అది అంతా నాచు పట్టేసింది. ఎప్పుడైనా కడుగుతాము, కుండీ పద్దాక కడగం కదండీ! అలాంటి పెద్ద కుండీ కడగాలంటే కాస్త టైం తీసుకుంటుంది. ఇంకా నేను చేసేది ఏముందండి, ఎదురుగుండా గిన్నెలు ఉన్నాయి. ఆ గిన్నెలైనా కడిగేసుకుంటే టైం కాస్త కలిసి వస్తుందనేసి గిన్నెలు కూడా తోమడం స్టార్ట్ చేశాను. ఆ గిన్నెలు తోమిన తర్వాత పిల్లలకేమో అన్నం పెట్టాను. మామయ్య గారికి కూడా అన్నం పెట్టాను. ఇంకా నేనైతే పనంతా కంప్లీట్ అయ్యే వరకు అన్నం తినే ప్రసక్తే లేదండి. ఎంత నీరసంగా ఉన్నా, ఎలా ఉన్నా గానీ పనులన్నీ అయిపోవాలంతే.
ఇంకా కుండీ అయితే కడిగేయడం అయిపోయిందండి. బ్లీచింగ్ కూడా వేసేసారు కొంచెం. ముందు బ్లీచింగ్ వేసి కడిగేశారు. ఆ తర్వాత అయితే పైన అలా చల్లారు. కొంచెం నీట్‌గా ఉంటుంది. జెమ్స్ అలాంటివి కూడా ఉండవనేసి బ్లీచింగ్ వేస్తూ ఉంటాం గదండీ. ఇంకా కుండీ కడిగేయడం అయిన తర్వాత పైనున్న ప్లేట్ ఉంటుంది కదండీ! ఆ ప్లేట్ చాలా చాలా బరువుంటుంది. ఒక్కళ్ళ వల్ల అయితే అవ్వదండి అది. మగవాళ్ళైనా సరే దాన్ని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇక ఆయన లేరు కాబట్టి అత్తయ్య, నేను చెరో చెయ్యి వేసేసి దాన్నయితే కుండీ పైకైతే తీసుకొచ్చేసాం. చాలా కష్టం అనిపించింది. వదిలేద్దామమ్మా అని చెప్పారు అత్తయ్య. ఏదో విధంగా పట్టుకుని అయితే దాన్ని కుండీ మీదకైతే వేసేసామండి. ఇద్దరు ముగ్గురు కలిస్తే చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. ఏదైనా మనం కష్టం అనుకుంటే కష్టమే, ఈజీ అనుకుంటే ఈజీగానే ఉంటుంది. ఆడవాళ్ళు సాధ్యమైనంత వరకు అన్ని పనులు మేము చేసుకోవడానికే చూస్తాము. ఇంకా కుండీ అలా కడిగిన తర్వాత నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇలా బిందెల్లోనూ, బకెట్‌లో ఉన్న నీళ్ళన్నీ పట్టుకుని అయితే నేను బట్టలైతే ఉతికేసేసి ఆరేసానండి. హమ్మయ్య! బట్టలు ఉతకడం అయ్యింది అని అనుకుని అయితే లోపలికి వెళ్ళి అన్నం పెట్టుకొని తింటున్నాను. ఈ లోపైతే వర్షం ఒక్కసారిగా కుండపోతండి. అసలు చెప్పడానికే లేదు మాటల్లోనూ. ఈ బట్టలున్నాయి, బయట కొబ్బరి ఇండ్లున్నాయి, ఇంకా కుంకుడుకాయలున్నాయి, ఇంకా పుల్లలు కూడా ఆరబెట్టానండి. చక్కగా ఆరిపోయాయి పుల్లలో కుంకుడుకాయలు ఇవి. ఈ 2 తీసుకొచ్చేవాల్సింది లోపలికి. ఇంకాస్త ఆరితే ఇంకా బాగుంటుందనుకుని అవన్నీ అలా బయట వదిలిపెట్టి నేను అన్నం తింటూ ఉంటే పాప కూడా తింటూ ఉంది ఆ టైంకైతే. ఆ టైం కూడా పెద్ద ఎక్కువేమీ అవ్వట్లేదండి. 1 లోపే అవుతుంది. ఈ లోపైతే ఒక్కసారిగా వర్షం అండి వర్షం. ఏది తీసుకోవడానికి లేదు. బట్టలు అలాగే ఉంచేసాను. ఇంకా బయట పుల్లలు అలాగే ఉండిపోయినాయి. కొబ్బరిళ్ళు అలాగే ఉండిపోయినాయి. ఇంకా కుంకుడుకాయలు కూడా అలాగే ఉండిపోయినాయండి. ఏం చేయాలో అలా చచ్చిపోయి అలా నిలువునా చూస్తూ ఉండిపోయాను. ఎంత కష్టపడి పొద్దున్న నుంచి పనులు చేసుకుని పిల్లలేమో టీవీ దగ్గర ఉన్నారు. అత్తయ్య ఏమో గొర్రెపిల్లకి మేత తేవడానికి వెళ్ళారు. ఇంకెవరో తీస్తారండి. అత్తయ్య ఉంటే గబగబా వర్షం వచ్చేటప్పుడైతే తీసేస్తారు అవన్నీని. అసలు తీసే స్కోప్ లేకుండానే మనకి ఖాళీ లేకుండా ఒక్కసారిగా వర్షం అలా వచ్చి పడిపోయిందండి పిడుగులాగా. ఇంకా ఈ వర్షంలోని ఈ బట్టలన్నీ కూడా తీసి ఆ కుర్చీలో అయితే వేసుకున్నాను. నీళ్ళన్నీ వాడిన తర్వాత ఈ ఫ్యాన్ గాలిలోనే వెయ్యొచ్చు అనేసి. ఒక్కోసారి వర్షం వచ్చేటప్పుడైతే మనకి కొన్ని సూచనలు ఉంటాయండి. ఒక చినుకులు పడ్డమో స్టార్టింగ్ నుంచి నెమ్మదిగా పడి తర్వాత ఫుల్‌గా పట్టుకుంటుంది. అలా కాదండి రావడమే అలానే నీళ్ళు గుమ్మరించేసినట్టు పడిపోయింది వర్షం. ఏది తీయడానికి లేదు. షాక్ అయిపోయి అలానే నిలబడి ఉండడం తప్ప ఏం చేయలేకపోయాను. అన్నీ తడిచిపోయాయి. ఇది తడిచిపోయిందండి గొర్రెపిల్ల. అయినా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఆగుతుందేమో అని చూస్తే వర్షం ఆగే ప్రసక్తే లేదన్నట్టు ఒక్కటే వర్షం అండి కుండపోత. ఇంకా పుల్లలు కూడా తీసుకొచ్చి అయితే పొయ్యి వెనకాల పెట్టాను. ఆ వేడికైతే పుల్లలు కొంచెం ఆరుతాయనేసి. ఇవి ఆల్రెడీ నేను ఇక్కడ సర్ది పెట్టుకున్న పుల్లలండి. మా పల్లెటూళ్ళలో పుల్లలు లేకుండా పొయ్యిలు వెలిగించడం అనేది ఉండదు కదా! కొన్ని కొన్ని ఇళ్లల్లో పరిస్థితులు ఇలా ఉంటాయండి వర్షాకాలానికి. అసలే నాకు పొద్దుటి నుంచి నాకు నీరసంగా ఉండి బాగోలేదు. అయినా ఏదో అంతంత మాత్రంగా నా పనులు నేను చేసుకుంటూ ఉంటే ఆ కోతి స్టోరీ గుర్తొచ్చిందండి ఈ వర్షాన్ని చూసేసరికైతే. ఆ కోతికి కళ్ళు తాగిన తర్వాత తేలు కుడితే ఎలా అయిందో నా పరిస్థితి ఈరోజు అలా అయిందండి. ఇంకా అప్పటి మీద ఇప్పుడైతే జలుబు ఎక్కువైపోయిందండి. ఎందుకంటే ఆ రోజు తడుచుకుంటూనే అవన్నీ తీసి లోపల పెట్టుకున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.